నేను ఇప్పుడే చదివాను, సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితిలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి? డాకు మహారాజ్ 105 కోట్లు దాటిన తర్వాత నా తల్లి నాకు డైమండ్ స్టడెడ్ రోలెక్స్ గిఫ్ట్గా ఇచ్చింది. నా తండ్రి ఈ చిన్న మినీ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఇది ఒక గిఫ్ట్. ఇప్పుడు మేము 105 కోట్లను దాటాము. ఉర్వశి రౌతేలా ఈ అంశంపై చర్చకు కేంద్రబిందువయ్యారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్పై జరిగిన తీవ్ర దాడిని గురించి మాట్లాడే సమయంలో ఆమె తన డైమండ్ రింగ్ మరియు ఖరీదైన గడియారాల గురించి ప్రస్తావించారు. అయితే సైఫ్ పరిస్థితిపై ఆమె తన ఆందోళనను వ్యక్తం చేసినప్పటికీ నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఆమె విలువైన ఆభరణాలు ప్రదర్శించినందుకు ఆమె సైఫ్పై దాడి గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ, ఇది ఒక గిఫ్ట్, కానీ ఇప్పుడు మేము వీటిని బహిరంగంగా ధరించడానికి సౌకర్యవంతంగా అనిపించడం లేదు. ఇలాంటి ఘటనల కారణంగా కొంత భయం మరియు అసురక్షిత భావన కలుగుతుంది. ఎవరైనా ఏ సమయంలోనైనా దాడి చేయవచ్చు. ఇది చాలా దురదృష్టకరమైన విషయానికి. ఇంటర్నెట్లో వీడియో వైరల్ అయిన తర్వాత ఉర్వశిపై ఆమె ప్రాధాన్యాల గురించి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక యూజర్ ఇలా రాశాడు, సైఫ్పై దాడి జరిగింది, కానీ ఉర్వశి తన డైమండ్ వాచ్ మరియు రింగ్ గురించి మాట్లాడుతోంది. ఆమె తనే ఒక కల్పిత ప్రపంచంలో నివసిస్తోంది. ఇంకొకరు రాశారు, ఇది సైఫ్పై ఆమె సానుభూతి కన్నా రోలెక్స్ మరియు డాకు మహారాజ్ ప్రమోషన్లా కనిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్పై రాత్రి 2 గంటలకు ఆయన బాంద్రా ఇంట్లో దాడి జరిగింది. ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా అక్కడ పలు శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రస్తుతం సైఫ్ వేగంగా కోలుకుంటున్నారు.